విశాఖ నగర తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మొల్లి అప్పారావుని మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు. తన రాజకీయ ప్రస్థానంలో సుదీర్ఘ అనుభవశాలి మొల్లి అప్పారావు తమ వార్డు ప్రజలకు అందించిన సేవలను గుర్తించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించి ఆయన సతీమణి మొల్లి లక్ష్మికి జీవీఎంసీ 16వ వార్డు కార్పొరేటర్ టికెట్ ఆమెకు ఇవ్వగా ప్రస్తుతం ఆమె 16వ వార్డు ప్రజలకి కార్పొరేటర్గా సేవలు అందిస్తూ అత్యధిక జనాదరణ కలిగిన కార్పొరేటర్గా గుర్తింపు పొంది ఉన్నారు. భవిష్యత్తులో వార్డు ప్రజలకి మరియు తూర్పు నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఉన్నతమైన సేవలు అందించాలని వారి దంపతులు ఇద్దరిని అభినందిస్తూ మొల్లి అప్పారావుని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్, ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు. ఈ సందర్భంగా మొల్లి అప్పారావు మీడియాతో మాట్లాడుతూ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని హామీ ఇచ్చారు. అన్నగారు జీవించేందుకు చెప్పాలంటే 5 ఏళ్ళు పెట్టి ఉన్నారు అన్నగారు రాజకీయాలు. అన్నగారు ఫస్ట్లో పోర్ట్ ఎంప్లాయ్, నాన్నగారు అన్నగారు చేశారు. టెంపరీగా ఉందామా, వార్డులో సర్వీస్ చేద్దామా, ఇది చేద్దామా, అదే తర్జన పడుతున్నాయని ఒకేసారి సర్వీస్కి నిలిపాను. జాబ్ వదిలే నేను ఆయన సేవ చేస్తాను, సేవే నాకు మెయిన్ లెక్కలో కుటుంబ సభ్యులు కాదని మరి సేవలోకి వచ్చారు అన్నగారు. వచ్చిన తర్వాత ముందుకెళ్ళారు. ఆ రోజు టీడీపీలో కూడా పెద్ద చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. ఆ రోజు కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరిని పిలిచి మరి సమన్వయకర్తగా ఆయన ఎంచుకున్నారు. యాదవ్ సంఘాన్ని ముద్దు బిడ్డ మామూలు. ఇంకో విషయం చెప్పాలంటే అసలు ఎవరికైనా 25 ఏళ్ళు జీవిత చరిత్ర ఉన్నదంటే ఎంతో కొంత వెనకేసుకుంటారు. ఇది సొంత ఇల్లు లేదు, సొంత కారు లేదు, ఏమీ లేదు. అంత సేవ 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 సేవ. ఎప్పుడు మధ్యాహ్నం 2, 3, 4 గంటలు కూడా భోజనం ఎన్నో ఉన్నాయి నాకు తెలిసి. అన్నగారు మేము అసలు మీకు సమన్వయకర్తగా వస్తుందని మాకు ముందే తెలుసు. ఎందుకంటే మీ అంత నిజాయితీ పరుడు కానీ ఈ ఏరియాలో మీ అంత గడుసు నాయకుడు కానీ ఎవరు లేరు. వెలపూడి గారు మీరు నిలబడాలంటే సరైన క్యాండిడేట్ మీరు. ఇంకా రాబోయే డెఫినెట్గా అవుతారు. ఇది వాస్తవం, ఇది తథ్యం కూడా. ఎందుకంటే మిమ్మల్ని ఆ సీట్లో చూడడం కూడా మాకు ఎంతైనా అవసరం అది. ఎందుకంటే గడుచుల నాయకులు ఎవరికి ఏదైనా సేవ కావాలన్నా హెల్త్ పరంగా కానీ ఏ ఆర్థిక పరంగా సరే చేస్తారు. కేరం కోన ఏరియాలో చెరువులో కూడా మీరు చాలా హెల్ప్ చేశారు. పాత కాలనీలకు కూడా దీన్ని కూడా రూపాయి తీసుకోకుండా 4 ఫ్లోర్ కొట్టించే దమ్మున నాయకులు అంటే మీరు ఒక్కడే సార్. ఆ విషయంలో మాకు పూర్తిగా తెలుసు. అయితే జగన్ గారి దృష్టిలో మీరు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని గారు. దాన్ని కాస్త నిలబెట్టుకుంది. మీకు వచ్చి దగ్గర 2-3 నెలలు అయిపోయినప్పటికీ కూడా వాళ్ళ మీద యాక్షన్ మీద దిగిపోయారు. ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. సిటీలో మీ పేరు మారుమోగుతోంది. కేకే రాజు గారి దగ్గర నుంచి అందరూ మీరు ఫాలోఅప్ చేస్తున్నారు. ఇంకా మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనసుగా కోరుకుంటూ మీకు వచ్చే ధన్యవాదాలు అన్న గారు. ఎన్నో అడ్వాన్స్ కంగ్రాచులేషన్. స్టార్ట్ అయిపోయింది. సిటీలో మీ పేరు మారుమోగుతోంది. కేకే రాజు గారి దగ్గర నుంచి అందరూ మీరు ఫాలోఅప్ చేస్తున్నారు. ఇంకా మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనసుగా కోరుకుంటూ మీకు వచ్చే ధన్యవాదాలు అన్న గారు. ఎన్నో అడ్వాన్స్ కంగ్రాచులేషన్. మీరు ఎమ్మెల్యే అవ్వాలి, కూర్చోవాలి, అది మా అవకాశం కూడా. సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్కి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే మరి ఈ సిటీ జర్నలిస్ట్లో ఉన్నటువంటి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలే ఎజెండాగా మీరు ఈ సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్ పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను నియమించిన తర్వాత మీరందరూ వచ్చి నన్ను అభినందించడం నాకు చాలా ఆనందకరం. భవిష్యత్తులో మీ సిటీ జర్నలిస్ట్ అసోసియేషన్కి నేను నా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ ఉంటాను. అలాగే నాకు కూడా మీరందరూ కూడా ఈ రాజకీయ జీవితంలో ఇంచుమించుగా సుమారు 30 సంవత్సరాలు ఈ రాజకీయ జీవితంలో ఉన్నాను. మీరు కూడా నాకు భవిష్యత్తులో మీ సహాయ సహకారాలు నాకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నాను.